ప్రియమైన దేవుని సంగమా, మనం చదువుకున్నటువంటి నిర్గమాకాండ గ్రంథం 12వ అధ్యాయం మనం గమనించినట్లయితే, నిర్గమాకాండం 12వ అధ్యాయంలో 6వ వచనం చూద్దాము. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. దేవుడైన యెహోవా ఇశ్రాయేలీలతో చెప్తా ఉన్నాడు, ఇక ఫరో మిమ్మల్ని పంపించేస్తాడు, ఇదే చివరి అద్భుతం నేను చేయబోతా ఉన్నాను. ఫరో మిమ్మల్ని ఇక ఐగుప్తులో నుంచి పంపించేస్తాడు. ఐగుప్తులో నుండి ఫరో మిమ్మల్ని బయటకు పంపడానికి నేను చివరిగా చేసే అద్భుతం ఏంటంటే, నేను సంహార దూతను ఐగుప్తు దేశంలోనికి పంపిస్తాను. ఈ సంహార దూత ఎవరి ఇంటిలో ప్రవేశిస్తుందో ఆ ఇంటిలో ఉన్న తొలిచూలు, మొదట పుట్టిన బిడ్డ చనిపోతాడు. కాబట్టి ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి తొలిచూలు చనిపోవడంతో ఇక ఐగుప్తీయులందరూ కూడా ఇక మిమ్మల్ని ఉండనివ్వరు, ఇక వీళ్ళు వెళ్ళకపోతే అందరూ చనిపోతాము, కాబట్టి ఉన్న బలంగా వీళ్ళని పంపించేయండి అని ఫరో మొదలుకొని ఐగుప్తీయులందరూ కూడా మిమ్మల్ని పంపించేస్తారు. అయితే సంహార దూత అందరి ఇళ్లల్లోకి వెళుతుంది, ఐగుప్తీయుల ఇళ్లల్లోకే కాదు, మీ ఇళ్లల్లో కూడా వస్తుంది. మీ ఇంట్లోకి వస్తే మీ ఇంట్లో తొలిచూలు కూడా చనిపోతుంది. కాబట్టి మీరు కాపాడబడడం కొరకు ఒక పని చెయ్యాలి. అదేంటంటే, నిర్దోషమైన ఏడాది ఒక మగ గొర్రె పిల్లను తీసుకొని దాన్ని వధించాలి. దాని రక్తాన్ని మీ గుమ్మము యొక్క 2 నిలువు కమ్మెలకు పై అడ్డ కమ్మెకు రాయాలి. మీరు ఆ బలి పశువు మాంసాన్ని కాల్చుకొని ఇంట్లో ఉండి అందరూ తినాలి. దాన్ని మీరు చేదు కూరలతో తినాలి. నడుము కట్టుకొని, చెప్పులు తొడుగుకొని, కర్ర చేత పట్టుకొని త్వరగా తినాలి. ఎవరైతే తమ ఇంటి ద్వారబంధాల మీద వధించబడిన గొర్రెపిల్ల రక్తం పోస్తారో ఆ ఇంటిలోనికి సంహార దూత రాదు. ఎప్పుడైతే రక్తాన్ని చూసిందో దాటి వెళ్ళిపోతుంది. అందుకే దీన్ని పాస్ ఓవర్, పస్కా అనగా పాస్ ఓవర్, దాటిపోయెను. సంహార దూత మిమ్మలను దాటిపోవాలి అంటే మీ ఇంటి ద్వారబంధాలకు గొర్రెపిల్ల రక్తం సమరబడాలి, అంటే రాయాలి. ఇది మీరు చేయవలసిన పని అన్నాడు. కనుక వాళ్ళు ఒక గొర్రె పిల్లను తీసుకోవాలి. ఎటువంటి గొర్రె పిల్ల తీసుకోవాలి? నిర్దోషమైన ఏడాది మగపిల్ల. ఎందుకు ఆ జెండర్ కూడా, అంటే అది ఆడమేక, ఆడగొర్రె మగ గొర్రె అనేది కూడా చాలా వివరంగా వ్రాయబడింది. బైబిల్ అంటే చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది, ప్రపంచమంతటితో మాట్లాడుతుంది. ఆడగొర్రె పిల్ల అయితే పనిచేయదు. మళ్ళీ ఒకవేళ మీరు ఆడగొర్రె పిల్ల తీసుకుంటారేమో, ఆడగొర్రె పిల్ల పనిచేయదు. నిర్దోషమైన ఏడాది మగపిల్ల తీసుకోవాలి. తీసుకొని దాన్ని వధించాలి. ఎప్పుడు వధించాలి? ఆ దినము సాయంకాలమందు వధించాలి. ఇక్కడ సంహార దూత, మరణదూత, ఇది మీకు తెలియాలి. సంహార దూత అంటే మరణదూత. ఆ సంహార దూత ఎవరి ఇంట్లో ప్రవేశిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుంది. ఇప్పుడు గమనించండి, మరణము అనేది ప్రపంచంలో అందరికీ తటస్థిస్తుంది. మరణము చూడక బ్రతుకు నరుడెవడు? మరణం వచ్చి తలుపు కొడితే హాయ్ నేను సీఎం అంటాడా? నువ్వు సీఎం అయ్యేది, పిఎం అయ్యేది, నువ్వు కలెక్టర్ అయినా, కారు నడిపేవాడు అయినా, మరణం వచ్చి తలుపు కొడితే సలాం కొట్టి గులామై సమాధుల దొడ్డికి సవారీ కట్టాల్సిందే, కాదనే దమ్మెవడికి లేదు. కనుక
ఈ ఐగుప్తులో చేసిన అద్భుతము ఇది మీ తరతరములకు ఆచారం, అంటే ఆచరించవలసినది ఆచారం. ఆచారము అనగా ఆచరింపదగినది ఆచారము. ఇది మీకు ఆచారం, మీ పిల్లల పిల్లలకు ఇది కట్టడగా ఆచారంగా ఉండాలి అన్నాడు దేవుడు. సో ఇదంతా చెప్పే సమయం ఇది కాదు, మనం విజ్ఞాపన చేద్దాము. ఇందులో ప్రాముఖ్యమైన సంగతి చెప్తాను. సంహారదూత మరణానికి సాదృశ్యం. మరణము ప్రతి మనిషిని కబళిస్తుంది. కోటీశ్వరుణ్ణి తీసుకుపోతుంది, కూటికి లేని వాణ్ణి కూడా తీసుకుపోతుంది. ఈ మరణాన్ని నువ్వు జయించాలి అంటే సంహార దూత నీ దగ్గరకు రాకుండా దాటిపోవాలి అంటే మరణాన్ని జయించడానికి నువ్వు ఒక పని చేయాలి. అదేంటంటే ఏడాది మగ గొర్రె పిల్లను వధించాలి. ఏమిటి దీని అర్థం? గొర్రె పిల్ల యేసు ప్రభువుకు సాదృశ్యం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం కనుక మీరు చూస్తే అక్కడ చాలా స్పష్టంగా మీరు గమనించవచ్చు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం చదవాలి. యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యేసు ప్రభు బాప్తిస్మం పొందడానికి వస్తున్నాడు యోర్దాను నది దగ్గరకు. యూదులు అనేక మంది బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నీళ్లలో యోహాను ఉన్నాడు, ప్రభువును చూశాడు. చెప్తున్న మాటలు ఏమిటంటే, ఇదిగో మరియమ్మ కొడుకు వస్తున్నాడు అనలేదు, యోసేపు కొడుకు వస్తున్నాడు అనలేదు, లేక వట్లవాని కుమారుడు వస్తున్నాడు అనలేదు, యూదా యోసే అనువారల ఆ అన్నయ్య వస్తున్నాడని చెప్పలేదు. ఏమని చెప్పాడు? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యేసు ప్రభు ఈ గొర్రె పిల్లకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆ గొర్రె పిల్ల రక్తము ఇంటి ద్వారబంధానికి పూస్తే వాడు మరణాన్ని తప్పించుకుంటాడు. ఈ గొర్రె పిల్ల రక్తంలో ఎవడు కడగబడతాడో వాడు మరణాన్ని జయించి మోక్షానికి వెళ్తాడు. స్తోత్రం చెప్పండి. కనుక నువ్వు మోక్షానికి వెళ్ళాలనుకుంటే, పరలోకం వెళ్ళాలి అనుకుంటే, జీవము కలిగిన దేవుని కుమారుడు నీ కొరకు గొర్రె పిల్లగా ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. ఆయన రక్తంలో నువ్వు కడగబడాలి అంటే రక్షణ పొందాలి. రక్షణ పొందకుండా నువ్వు ప్రభు దగ్గరకు పరలోక రాజ్యం వెళ్ళలేవు. ఇక్కడ ఇంకొక మాట అన్నాడు, ఏడాది మగపిల్ల. చెప్పండి, ఏ పిల్ల? ఎందుకన్నాడంటే ఈనాడు ప్రపంచంలో అప్పుడు కూడా చాలామంది దేవతలను పూజించేవారు. ఇప్పుడు కూడా దేవతలను పూజిస్తూ ఉన్నారు. దేవతలు స్త్రీలు. బైబిల్ చెప్తుంది, ప్రపంచంలో నువ్వు ఏ దేవతను పూజించినా ఆ స్త్రీ వలన నీకు రక్షణ కలగదు. నిన్ను రక్షించేవాడు పురుషుడై ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఇది దీని అర్థం. నువ్వు ఏ దేవతను మొక్కినా నీకు ఉపయోగం లేదు. స్త్రీల వలన దేవుడు రక్షణ కలగ చేయడం అనేది దైవ ప్రణాళిక కాదు. కనుక నిన్ను రక్షించగలిగేది పురుషుడై ఉండాలి. ఎందుకంటే దేవుడు పురుషుడై ఉన్నాడు. కనుక మగపిల్ల కావాలి. సరే, అలాగైతే మరి దేవతల్లో కూడా పురుషులు ఉన్నారు కదండి, మరి వీళ్ళు రక్షిస్తారా? అందుకని అక్కడ అన్నాడు, నిర్దోషమైన ఏడాది మగపిల్ల కావాలి. కాబట్టి ప్రపంచంలో చాలామంది మగవాళ్ళు దేవతలుగా పూజించబడే వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళలో దోషం, పాపం అనేది ఉన్నది. ఏ పాపము లేని నిర్దోషమైన మగపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు. స్తోత్రం చెప్పండి. ఆయనలో దోషం లేదు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం ప్రకారం పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆయనలో ఏ దోషం లేదు, ఏ పాపం లేదు. ఆయనలో పాపమున్నదని స్థాపించ
స్థాపించడానికి ఈ సమాజానికి ధైర్యం లేక యేసు ప్రభు అన్నాడు, నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అంటే ఒక్కడు కూడా మాట్లాడలేదు. ఇవాళ మన దేశంలో చాలామంది యేసు ప్రభు మీద బురద జల్లే ప్రయత్నం, దేవుడు కాదను, లేకపోతే దేవుడైతే అలాగెందుకు చనిపోవాలను రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. నేనంటాను, ఎవడైనా సరే యేసు ప్రభువులో ఇదిగో పాపం ఉన్నది అని ఇప్పటికైనా రుజువు చేయగలిగిన వాడు ఉన్నాడు అంటే రుజువు చేసేవాళ్ళు లేరు, బురద చల్లే వాళ్ళు మాత్రమే ఉన్నారు. వీళ్ళెవరూ రుజువు చేయట్లేదు. అలాంటోడు ఇలాంటోడు అనుకుంటాం తప్ప ఇదిగో దీనిని బట్టి ఈయన పాపి అని రుజువు చేసేద్దాం ఎవడికి. సో దేవుని సేవకునికి ఒక మాట చెప్తాను నేను, బురద జల్లే ప్రయత్నం చేస్తున్నావు అంటే నువ్వు జల్లే బురద అవతల వ్యక్తి మీద పడుతుందో లేదో పక్కన పెడితే ముందు నీ చేతులు బురద అంటుకుంటున్నాయి. దేవునికి తప్పు ఆపాదించాలనుకునే నువ్వు పాపివి అన్న సంగతి నువ్వు గుర్తిస్తే దేవుడి మీద బురద జల్లే ప్రయత్నం చెయ్యవు. ఇదొక అమాయకత్వం, అవివేకం, అజ్ఞానం, ఇంకా చెప్పాలంటే మూర్ఖత్వం. దేవుని మీద బురద జల్లే ప్రయత్నం. ఇంతకీ విచారం ఏంటంటే కొన్ని లక్షల మంది యేసు ప్రభు మీద బురద జల్లే ప్రయత్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ వాళ్ళలో ఒక్కడు కూడా ఇంతవరకు రుజువు చేయలేకపోయాడు. ఇప్పుడైనా వాళ్ళు కళ్ళు తెరిస్తే బాగుంటుంది అనుకుంటాను నేను. ఎవరు ఈ లోకాన్ని రక్షించేది, ఎవరి రక్తం సంహార దూత నుంచి విడిపిస్తుందంటే నిర్దోషమైన గొర్రె పిల్ల. కాబట్టి ఏం చేశాడు మీరు అక్కడ చూడండి, 10వ రోజున ఈ నెల దశమి నాడు, దశమి అంటే ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి ఉన్నాయి కదా, అందులో దశమి అంటే 10వ రోజు. 10వ రోజున మీరు గొర్రె పిల్లను తీసుకోండి. తీసుకున్న గొర్రె పిల్లని ఎప్పుడు చంపాలి? 14వ రోజున చంపాలి. ఎంత వివరంగా బైబిల్లో స్పష్టంగా రాసిందో చూడండి. 10వ రోజున గొర్రె పిల్లను తీసుకోండి, 14వ రోజు సాయంత్రం చంపండి అన్నాడు దేవుడు. ఇప్పుడు 10వ రోజుకి 14వ రోజుకి ఎన్ని రోజులైనాయి? 4 రోజులైంది. రైట్. ఇప్పుడు దేవుని దృష్టిలో దేవా నీ దృష్టికి గతించిన 1000 సంవత్సరములు ఒక దినం అన్నాడు భక్తుడు. 1000 సంవత్సరాలు ఒక రోజు అంట దేవుని దృష్టిలో. అయితే ఓకే, ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వరకు 4000 సంవత్సరాలు. ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వరకు 4000 సంవత్సరాలు. 4000 సంవత్సరాలు అంటే దేవుని దృష్టిలో 4 రోజులు. 4వ రోజు సాయంత్రం చంపాలి అన్నాడు. అంటే 4000 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు సిలువలో మన కొరకు ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈయన ప్రవచన పురుషుడు, ఈయన లేఖన పురుషుడు. ఇలాగున ప్రవచనాలు నెరవేర్చిన వాడు ప్రపంచంలో ఎవడు లేడు. చాలామంది దేవుళ్ళు అనబడిన వారిని గురించి కథలుగా ఎవడికి వాడికి నచ్చినట్టు చెప్పుకుంటూ పోయారు, కానీ ఇంత సవాలుతో కూడిన సత్యాన్ని చూపించగలిగిన వాడు ప్రపంచంలో లేడు. 10వ రోజున తీసుకోవాలి, 4వ రోజున చంపాలి. యేసు ప్రభు ఆదాము నుంచి యేసు ప్రభు దగ్గరికి 4000 సంవత్సరాలు, 4వ రోజు అయింది. ఆ రోజు సాయంకాలం మందు చంపాలి. యేసు ప్రభు సిలువ వేయబడిన సమయము ఇంచుమించు 3 గంటలు. 3 గంటలు అంటే సాయంత్రమా పగల? చెప్పండి, ఏయమ్మా పియమ్మా? సాయంత్రం. 3 గంటలంటే సాయంత్రం పూట యజ్ఞ పశువుగా ఆ గొర్రె పిల్ల చావాలి. ఈ యజ్ఞ పశువుగా వచ్చిన లోక పాపములను మోసుకొని పోవడానికి వచ్చిన దేవుని గొర్రె పిల్ల సాయంకాలం మందు సిలువలో ప్రాణం పెట్టింది. ఇంత దమ్మున్న లేఖనాలు ప్రపంచంలో ఏ పుస్తకంలో ఎవరిని గురించి చెప్పబడలేదు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆ వధింపబడిన బలి పశువు రక్తం, గొర్రెపిల్ల రక్తాన్ని గుమ్మాలకు పూయాలి.
వధించబడిన క్రీస్తు రక్తము నీ హృదయ ద్వార బంధాలకు ఆపాదించబడాలి, చమరబడాలి. ఆయన రక్తంలో నువ్వు కడగబడాలి. ఏ గుమ్మానికి రక్తం రాస్తే ఆ గుమ్మంలోనికి సంహార దూత వెళ్ళదు. ఎవడు యేసు రక్తంలో కడగబడితే వాడిని మరణము ఏం చేయలేదు. వాడు మరణములో నుంచి జీవములోనికి దాటిపోతాడు. కాబట్టి ఆయన రక్తంలో కడగబడడం అంటే నువ్వు రక్షించబడాలి. నువ్వు రక్షించబడాలి. యేసు ప్రభు నమ్ముకోవడం అంటే, ఆయనను విశ్వసించడం అంటే, రక్షణ పొందడం అంటే, మారు మనసు పొంది వాక్యానుసారమైన బాప్తిస్మం తీసుకోవాలి. ప్రియమైన దేవుని సంఘమా, ఎవరైతే యేసు రక్తంలో కడగబడతారో మరణమునకు వాని మీద అధికారము లేదు. అట్టి ఎక్కిన పశువు, అట్టి యాగ పశువు, పస్కా బలి పశువు ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ గొర్రెపిల్ల రక్తము వారిని సంహార దూత నుంచి రక్షించింది. ఈ గొర్రెపిల్ల రక్తము ప్రపంచాన్ని, మరణాన్ని దాటించి మోక్షంలోనికి నడిపించేది. ఆ పవిత్ర రక్తంలో కడగబడాలి. కడగబడిన అనేకుల కొరకు మనము విజ్ఞాపన చెయ్యాలి. అట్టి కృపదేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం కొన్ని నిమిషాలు. తదుపరి విజ్ఞాపనల కొరకై అందరం కలిసి ఒక్కొక్కరుగాను ప్రార్థన చేద్దాము. స్తోత్రం, 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 స్తోత్రం.